బ్రహ్మనాయుడు గారు మీ దగ్గరికి మనతోటి అలహరి సుధాకర్ గారు జాయిన్ అయ్యారు. కావలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్. సుధాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, నమస్కారం అండి. ముందుగా కంగ్రాచులేషన్స్ సుధాకర్ గారు, మీ కూటమి అద్భుతమైన విజయం సాధిస్తే మీ పార్టీ 100% స్ట్రైక్ రేట్ సాధించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బహుశా మొన్న మీకు మిస్ అయింది టికెట్, లేకపోతే మీరు కూడా ఇంకొక సంఖ్య కూడా యాడ్ అయ్యేది. థ్యాంక్ యూ అభిమానానికి థ్యాంక్స్ అండి. ఏంటి సుధాకర్ గారు, మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అంత ఘోరమైన పరాభవాన్ని ఎందుకు చవి చూడాల్సి వచ్చింది? ప్రతిపక్ష హోదాను ఎందుకు కోల్పోయింది? అందరికీ నమస్కారం అండి. ఈ ప్యానెల్లో ఉన్న పెద్దలకి, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా బ్రహ్మనాయుడు గారు, మీకు, మీ ప్రైమ్ 9 ప్రేక్షకులకి, ప్రైమ్ 9 యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా బ్రహ్మనాయుడు గారు, మీతోనే అదే స్టూడియోలో కూర్చొని మొన్ననే నేను చెప్పడం జరిగింది, అది కేవలం స్వయం కృపాపరాధనే తప్ప, జగన్ చేసుకున్న స్వయం కృపాపరాధనే తప్ప, అతను ఓడించడానికి అతను చేసుకున్నందువల్ల ప్రజలు విరక్తి చెంది ఎన్నో విధాలుగా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంకొక పాయింట్ మీకు బ్రహ్మనాయుడు గారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నేను చాలా ఖచ్చితంగా చెప్పాను, జగన్ వైసీపీ ప్రభుత్వానికి 15 కంటే తక్కువే వస్తాయని చెప్పాను. మీకు గుర్తే ఉండుంటది ఇదే ఛానల్లో. అవును, అది తప్పకుండా నా మాట నెరవేరినందుకు ఒక విధంగా చాలా సంతోషంగా ఉంది. అంటే ఆ రోజు నేనేమనుకున్నానంటే, మీరు జనసేనలో ఉన్నారు కదా, మీకు వైఎస్ఆర్సీపీ విపరీతమైన ద్వేషం కాబట్టి మీరు ఈ మాటలు చెప్తున్నారు. మరి 15 స్థానాలు ఏంటి? ఆ 15 స్థానాలు కూడా మీకు వస్తాయో అనుకున్నాను నేనైతే, నిజంగా చెప్పాలంటే. సార్ నిజంగా నేను గ్రౌండ్ లెవెల్లో పనిచేసినండి. గ్రౌండ్ లెవెల్లో ప్రజల నాడి తెలిసినోడని, ప్రజలు ఎంత విరక్తిగా ఉన్నారో, ఎంత విపరీతమైన ద్వేషంతో ఉన్నారో బయట పడకుండా, ఓటర్ అనేవాడు ఈసారి ఎక్కడ బయట పడలేదండి. బయట పడకుండా వాడి ఓటు హక్కు ద్వారా జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం జరిగింది. నిన్ననే మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇది మేము బాధ్యతగా తీసుకుంటున్నాం. నాకు ఒక రకమైన భయం ఉంది, చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద ఉందని ఎంతో హుందాగా ఎంతో చెప్పిన ఘనత అంటే మా పవన్ కళ్యాణ్ గారిదేనండి. 21కి 21 రావటం, ఎంపీలు 2 గెలవటం అనేది ఇండియాలోనే ఎక్కడా జరగలేదు. అదే విధంగా వరల్డ్ మొత్తంలో కూడా ఒక ఏకైక పార్టీ, ఏ పార్టీ కూడా నాకు తెలిసి ఈ విధంగా గెలిచిన దాఖలాలు లేవు. కాబట్టి మేము డెఫినెట్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కాల్సిన పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ అని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నానండి. తర్వాతకి పోతే, వైసీపీ ప్రభుత్వం పోవటానికి వాళ్ళే కారణం అయినా కానీ ఈ రోజు అత్యధిక మెజారిటీతో పార్టీ, ఉమ్మడి బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు అందరూ అత్యధిక మెజారిటీతోనండి. అది ఎంత ద్వేషం ఉంటే ఒక్కొక్కరికి అన్నెన్ని వేల మెజారిటీలు వస్తాయో మీరే గమనించవచ్చు. ఇది కేవలం ప్రజలు వైసీపీ మీద ఉన్న విరక్తితో వేసిన ఓట్లే తప్ప, మొన్న నా డిబేట్ లో కూర్చున్నప్పుడు కూడా అన్నారు, ఆడవాళ్ళు వచ్చారు, ఆడవాళ్ళందరూ 1 సైడ్ వేశారని చెప్పారు. నేను ఆ రోజు కూడా ఖండించాను. ఆడవాళ్ళు విరక్తి చెంది వేశారండి, వైసీపీ మీద విరక్తి చెంది ఇక్కడ సుధాకర్ గారు గట్టిగా చెప్పడం జరిగింది. 2 ప్రధానమైన అంశాలు చెప్తాను నేను. ఒకటి, ఎప్పుడైతే కొన్ని సర్వే సంస్థలు మరి వైకాపా వారికి ఏమైనా లబ్ధి చేకూర్చాయా లేకపోతే ఏంటి అనేది మనకైతే తెలియదు, వారు ఎప్పుడైతే అధికారంలోకి వైసీపీ వస్తుందని అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ ఆయన, సజ్జల గారు, బొత్స గారు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెట్టింగ్ల రూపంలో రోడ్డున పడ్డోళ్ళు వేలాది మంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు. నిజంగా రియల్ ఐఎమ్ షాక్డ్. అంటే అంత ప్రభావితం వైసీపీ వల్ల కార్యకర్తలు నష్టపోవటమే కాకుండా పార్టీ మీద బెట్టింగ్లు వేసుకొని ఎంతోమంది కార్యకర్తలు రోడ్డున పడ్డారు. పొలాలు, ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డ పరిస్థితి ఉంది. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, సుధాకర్ గారు జనసేన పార్టీ సంబంధించి జనసేన అధినేతని నోటికొచ్చినట్లు ఇష్టానుసారంగా ప్రతిరోజు చర్చల్లో మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా, తెలంగాణ, మ్యాక్సిమం చాలామంది బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళినట్టు అయితే నాకున్న సమాచారం. ఎవరు కూడా వైకాపా ప్రతినిధులు ఎవరు కూడా ఫోన్లు తీసే అంటే పవన్ కళ్యాణ్ గారిని నీచంగా దూషించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బహుశా మీకు కూడా తెలుసు, చాలామందికి తెలుసు, వాళ్ళందరూ కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్. అంటే వారి కోసం జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలు అయితే ఉన్నాయో, మేము ఎవరు మాకు ఇచ్చింది ఇది బాధ్యత, మేము కక్షపూరితంగా వ్యవహరించామన్న తర్వాత బహుశా మరి ఇప్పుడు ఏమైనా రియలైజ్ అవుతారేమో. ఏమంటారు? అది ఊరికే మాటలేనా పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే మీ పార్టీ నేతలు మీరు మిమ్మల్ని ఎవరైతే తిట్టారో వాళ్ళ మీద ఏమైనా ప్రతీకారం తీసుకునే పరిస్థితులు ఉన్నాయా? ఏమంటే చాలా క్లియర్ గా బ్రహ్మనాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిన్న మన గెలిచిన ఎమ్మెల్యేలతో మీటింగ్ కండక్ట్ చేసి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది.
వినిపిస్తుందండి? యా వినిపిస్తుంది. చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. యా కంటిన్యూ చేయండి. వారు మేము ఈ కష్టపూరితంగా చర్యలు ఏ విధమైన తీసుకోమనేసి, కానీ చట్టం మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుందండి. నిన్న మీరు చెప్పినట్టు వీళ్ళందరూ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎటు వెళ్ళిపోయారో తెలియదు. ఎంతో వ్యంగ్యంగా మొన్ననే మన పేర్ని నాని గారు అయితే చాలా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. కొడాలి నాని అయితేనేమో వీళ్ళు టికెట్లు రెడీ చేసుకున్నారు, ఫ్లైట్ కి బుక్ చేసేసుకున్నారు, పొద్దున 10 గంటలకి అవ్వగానే కౌంటింగ్ మొదలవగానే 11 గంటలకంట ఫ్లైట్లు ఎక్కి ఎవరు ఊరు వాళ్ళు వెళ్ళిపోతారు, ఇక్కడ ఎవరు ఉండరు అన్నారు. కానీ కట్ చేస్తే నాని పెట్టేబేడ సర్దుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది ఏదంటే మన ఒకరిని అంటే మనకే తగులుతుందండి. అది సూత్రం. అది పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని విధాలుగా దూషించారు ఆయన. కాబట్టి తట్టుకొని నిలబడి వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో మీకు అధపాతాలానికి తొక్కుతాను అన్న మాటని నిజం చేశారు. నేనే గాని మిమ్మల్ని అధపాతాలని తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన పార్టీనే కాదు అని చాలా రోషంగా ఉధృతంగా చెప్పి, అదే విధంగా అదే క్రమంలో తను ఎంతో గర్వంగా పనిచేసుకుంటూ పోయి ఆ రోజు ఏ రోజైతే మా ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఇప్పటంలో, ఆ రోజు ఆ ఓటు చీలనివ్వను అన్న చెప్పిన మాట రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు చేసిన వర్కౌట్ నిజంగా చాలా మంది మేధావులకు కానీ ఎంతో తల పండిపోయిన రాజకీయ నాయకులకు కూడా అర్థం కాలేదు. ఈయనేందో జోక్ వేస్తున్నాడు అనుకున్నారు. కానీ ఆయన మొదటి నుంచి మాకు చెప్తున్నాడండి. నాలాంటి కొంతమంది నాయకులు అతన్ని పూర్తిగా నమ్మి అతని బాటలో మేము నడిచి జనసేన కార్యకర్తలని మమేకం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చాము. కొంతమంది అవివేకులు కొంతమంది వెళ్ళిపోయారు, దూషించారు. కానీ వాళ్ళంతా దురదృష్టవంతులేగా. వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నట్టయితే మంచి పదవులు వచ్చాయి కదా. 100% దురదృష్టవంతులు. ఎంతో నమ్మకం పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు వారిని నమ్మి టికెట్ ఇస్తానని చెప్తే ద్రోహం చేసి వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా ధనాలండి. ఈ సమయంలో మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి మాకున్న ఇదంతా స్క్రాప్ అంతా వెళ్ళిపోయిందని మేము అనుకుంటున్నాం. ఇదే సందర్భంలో సుధాకర్ గారు ఇక్కడ వాళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి మీలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా పదవులు అకామిడేట్ అవుతాయని వాళ్ళకి నమస్కారం పెడుతున్నారా? పదవుల కోసం కాదండి, పార్టీని ఒక సిద్ధాంత పరంగా ఒక ఆశయంతో ఎన్నో కోట్లు సంపాదించగలిగి కూడా ఎంతో త్యాగం చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అతను ఆదరించి ప్రజల కోసం అతను నిలబడ్డాడండి. అతని కోసం అయితే కాదు. అతనికి కావాలంటే ఎన్నో పదవులు వస్తాయి, ఎంతో డబ్బుకు ఏ విధమైన ఎందులో తక్కువ పవన్ కళ్యాణ్ గారు. సుధాకర్ గారు ఇక్కడ ఇంకో ప్రధాన అంశం ఏంటంటే, సుధాకర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ చేతే బస్సు టికెట్లు ట్రైన్ టికెట్లకి డబ్బులు ఖర్చు పెట్టించి ఓటర్లు కూటమి కోటేసిన పరిస్థితి ఉంది. ఇది మరీ దుర్మార్గం కదా. సార్ ఓటర్ బాగా తెలివైపోయాడండి. బాగా తెలివైన ఓటర్ అయిపోయారు. ఎందుకంటే ఈ రోజు ఒకప్పుడు ఓటరు ఈ ఓటర్ కి చాలా తేడా ఉందండి. నేను ఇంకొక విషయం ఈ సందర్భంగా కూడా చెప్పదలుచుకున్నాను సార్. నాయకుడు ఒక నాయకుడిని కొనుక్కుంటే వైసీపీ వాళ్ళు ఆ నాయకుడు వెనక ఇద్దరు వెళ్ళిపోతారు, అందరూ వచ్చేస్తారు, కుప్పలు తెప్పలుగా వచ్చేస్తారు, వాళ్ళ ఫాలోవర్స్ అందరూ వచ్చేస్తారు అన్న భ్రమలో వైసీపీ వాళ్ళు ఎంతో మంది నాయకుల్ని కొనటం జరిగింది. కానీ నాయకులు వెంట ప్రజలు వెళ్ళలేదు, ఓటర్ వెళ్ళలేదు. ఓటరు తనకు ఏ విధంగా ముందు డిసైడ్ చేసుకున్నారు. డబ్బులు అయితే మీరు అన్నట్టు అందరి దగ్గర తీసుకున్నారండి, ఒకరి దగ్గర కాదు, అందరి దగ్గర తీసుకున్నారు. ఎవరికి న్యాయం చేయాలో వాళ్ళ మనసులో ఉన్న విధంగా వాళ్ళకే న్యాయం చేశారు. కాకపోతే మేము చెప్పేది ఏంటంటే అయితే ఇక్కడ ఫైనల్ గా ఒకటి సుధాకర్ గారు, డబ్బుల ఫ్యాక్టర్ ఇక ఎన్నికల్లో పనిచేయదు అనే దానికి ఈ 2024 ఏపీ ఎన్నికలే తీర్పు అనమాట. ఇక నుంచి ఎవరో కూడా 50 కోట్లు 100 కోట్లు సూట్ కేసులు పట్టుకొని వస్తే పని అవ్వదు. ప్రజలు ఓటు వేయాలి అనుకుంటే వేస్తారు, ఎవరేమిచ్చినా తీసుకుంటారు, వాళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళకే వేస్తారు. అవునండి, అది మాత్రం దీంతో తేలిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే సార్, మీరు ఇయర్ బై ఇయర్ చూసుకుంటా వస్తే చదువుకునే వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతూ వచ్చిందండి. ఎవరైతే ఎక్కడైతే ఎడ్యుకేషన్ పెరుగుతూ వస్తుందో మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అత్యధికమైన విద్యావంతులు పెరుగుతూ వస్తుంటే వాళ్ళకు ఒక ఆలోచన జ్ఞానం పెరుగుతుంది. వాళ్ళకు ఒక ఏది న్యాయము, ఏది నిజము, ఏది ఎవరిని నమ్మాలి, ఎవరు నమ్మకూడదు అన్న ఒక ఇది వస్తుందండి. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో ఇంకా దీనికన్నా మీరు అన్నట్టు డబ్బు ప్రభావం ఉండదు. కేవలం ఎవరైతే పని చేస్తారని నమ్మకం ఉంటుందో, ఎవరి మీద అయితే నిలుపుకోగలరో, ఇప్పుడున్న మా పార్టీ కూడా
మా ఎన్డీఏ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ కూడా చాలా బాగా చేస్తది, నిలబెట్టుకుంటది. తప్పకుండా కంటిన్యూగా గెలవడానికి Right. ఆస్కారం వచ్చే విధంగా పనిచేసుకుంటా పోతే మాకే ఇస్తారని చెప్తున్నాను సార్. ఇంకొక విషయం అండి, ఈ Conclude సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను, ఈ క్రెడిట్ మాత్రం పవన్ కళ్యాణ్ గారికి వెళ్తది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్ గారే. అవుట్ చీలనివ్వనని చెప్పి ఎంతో ప్రయాసాలు బోధించి తను తగ్గిపోయి 21 సీట్లు తీసుకుంటే చాలా మంది మా పార్టీ వాళ్ళు అయితేనేమి, వేరే వాళ్ళు అయితేనేమి చేతగానోడు, ఏం చేతగా